కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మన సంపద రియల్టర్ ఎండి మట్ట శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు దుండిగల్ గండి మైసమ్మ పరిధిలోని చిన్నారుల అనాథ ఆశ్రమం సాయి కొరియన్ కృషి హోమ్ అసోసియేషన్లో అసోసియేషన్ సభ్యుల ఎన్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన సంపద రియల్టర్ సభ్యులు ఎండి శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు ఇక్కడ నిర్వహించడం వారి అదృష్టంగా భావించారు. అనాథ పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకుని వారితో కలిసి అల్పాహారం భోజనం చేయడం చాలా సంతృప్తిగా ఉందని కమిటీ సభ్యుల మధ్య ఎండి వ్యాఖ్యానించారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన సభ్యులకు ధన్యవాదములు తెలియజేస్తూ టీం సభ్యులు మంచి ఉత్సాహంతో పనిచేస్తూ ముందుకు వెళ్లాలని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, మనస్సుకు తృప్తిగా అనిపించే మంచి పనులు చేయడంలో తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మన సంపద రియల్టార్ ఎండి మట్ట శ్రీనివాసరావు, ఎన్ మధుసూదనాచారి, యాదగిరి రమేష్, వెంకటరమణ, రాజమౌళి, శ్యామలరావు, సత్యనారాయణ, సూర్యనారాయణ, రాజేష్, మన సంపద రియల్టార్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సంపద రియల్టర్స్ ఎండి గారి మట్ట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఖుషీ హోమ్ అనే ఒక పెద్ద అనాథాశ్రమంలో ఈరోజు మేము బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగినది. అదేవిధంగా దినదినాన ఈ సంస్థ కానీ డెవలప్ అవుతూ పిల్లల స్ట్రెంత్ పెరుగుతూ ఈరోజు ప్రజెంట్ స్ట్రెంత్ దాదాపు 104 పిల్లలు ఉన్నారు. సో వారి సమక్షంలో మేము బర్త్డే సెలబ్రేషన్స్ చాలా హ్యాపీగా జరుపుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. సేమ్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మా గురువు గారైన మట్ట శ్రీనివాస్ గారు ఎన్నో జరుపుకోవాలని, ఆయన జరుపుకుంటూనే ఆయన సెలబ్రేషన్స్ మేము ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని, ఆయన ఉన్నా లేకపోయినా ఎంఎస్ఆర్ అనే ఫౌండేషన్ని మేము ఫ్రెండ్స్ అసోసియేషన్స్గా కంటిన్యూగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని దేవునికి కోరుకుంటూ అదేవిధంగా మా గురువు గారికి నేను మాటిస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ప్రతిరోజు కూడా ఎంతో బిజీగా బిజినెస్ వ్యవహారంలో కానీ రకరకాల పనుల్లో చాలా బిజీగా ఉంటాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి మా టీం సభ్యులందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని పూనుకొని ఈ విధమైన అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఈరోజు లాంటిది ఎప్పుడు నాకు ఉంటూ ఉండాలి. అనాథ పిల్లలతో గడపడం అనేది, వాళ్ళతో భోజనం చేయడం, చక్కగా వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది ఈ రోజు నాకు చాలా అన్నిటికన్నా కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిన రోజు. అదేవిధంగా బిజినెస్లో మేము అందరూ ఒక ప్రొఫెషనల్ టీమ్గా అందరూ ఎదుగుతూ ఉన్నాం. కంపెనీ కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఈ విధంగా ముందుకెళ్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇటు పిల్లలకి చేయాలని చెప్పి మా కోరిక కూడా ఉంది. అదేవిధంగా మా టీం సభ్యులు అందరూ కూడా అదే కోరుతున్నారు. అందరూ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు పూనుకుని ముందుకు వచ్చి ఇలాగ అనాథాశ్రమాలు మార్నింగ్ కూడా ఒక చోట పిల్లలకు టిఫిన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం టైంలో భోజనం పెట్టడం జరిగింది. ఇంకా కంపెనీ ఎదిగి కొద్ది కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇలాగే చేస్తూ ఉంటాం. మేము ఖచ్చితంగా మీ పిల్లల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా టీం సభ్యులు అందరూ కూడా చక్కగా హ్యాపీగా పనిచేసుకుంటూ ముందుకు ఉండు కంపెనీని ఎదుగుతూ ఉంటే మనం ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేస్తూ ఉండొచ్చు. మనం చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి అన్నిటికన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి ఎక్కువ ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.